నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం। యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు। సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు అధికారులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సిఎస్ రామకృష్ణరావులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను అందిస్తూ పోటీలో ముందు వరుసలో ఉంచేందుకు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతుందని అన్నారు। జిల్లాల వారీగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి సంబంధించిన స్థల సేకరణ, నిర్మాణ పనులు తదితర అంశాలపై జిల్లాల వారీగా కలెక్టర్లతో సమీక్షించారు। కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఈ నిర్మాణాలపై సమీక్షిస్తూ ఉండాలని ఆదేశించారు। ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో నిర్మాణ ప్రదేశాలకు వెళ్లి పర్యవేక్షించాలని సూచించారు। ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు। అంతకుముందు సిఎస్ రామకృష్ణరావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తగు ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు। ఎన్నికల విధులలో పాల్గొనబోయే అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు। తగినంత మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారో లేరో పరిశీలన చేసుకోవాలని సూచించారు। తగినంత సిబ్బంది సామగ్రి సమకూర్చుకోవాలని పేర్కొన్నారు। వాహనాలపై చలాన్ల వసూళ్ల విషయంలో పారదర్శకత, వేగం తీసుకురావాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు। అందుకే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంటోంది। ఇకపై వాహనంపై చలాన్ పడిన వెంటనే ఆ మొత్తం ఆటోమేటిక్గా యజమాని బ్యాంక్ అకౌంట్ నుండి కట్ అయ్యే విధంగా కొత్త వ్యవస్థను అమలు చేయబోతున్నామన్నారు। వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలోనే వాహన యజమాని నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుంటాం। ఆ వివరాలను రవాణా శాఖ డేటాబేస్తో సురక్షితంగా సింక్ చేస్తాం। ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు చలాన్ జారీ అయిన క్షణంలోనే సంబంధిత మొత్తం యజమాని అకౌంట్ నుండి నేరుగా డెబిట్ అవుతుందన్నారు। దీంతో చలాన్ల చెల్లింపుల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు। ఆలస్య చెల్లింపులు, పెనాల్టీలు, అవినీతి వంటి సమస్యలకు పూర్తిగా చెక్ పడుతుంది। ట్రాఫిక్ నియమాలను పాటించాలనే బాధ్యత కూడా ప్రతి వాహనదారుడిలో మరింత పెరుగుతుందన్నారు। ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమర్థవంతంగా వసూలు చేయగలుగుతుందని, అదే సమయంలో ప్రజలకు కూడా సులభమైన, వేగవంతమైన, పారదర్శక సేవ అందుతుంది। డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి పాలనను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ఈ సంస్కరణ చేపట్టినట్లు తెలిపారు। తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి। మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి। ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి। ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి। బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి। మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలలో వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులం। ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ డిపోల అభివృద్ధి మరియు ఆర్టీసీ స్థిరత్వానికి సింహభాగం వహించాం। కానీ 2017 నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 సంవత్సరాలుగా మాకు రావాల్సిన రిటైర్మెంట్ సెటిల్మెంట్లు చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అన్నారు। మంగళవారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు। ముఖ్యంగా ఆర్పీఎస్ 2017 అరియర్స్, 2017 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్ డిఫరెన్స్, 2024 అక్టోబర్ నుంచి 2025 డిసెంబర్ వరకు లీవ్ ఎన్కాష్మెంట్ సిసిఎస్ సెటిల్మెంట్లు, 2025 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు గ్రాట్యుటీ వంటి బకాయిలు చట్ట ప్రకారం చెల్లించాల్సి ఉన్నా ఇప్పటి వరకు విడుదల చేయలేదు। అదేవిధంగా పెన్షన్ పత్రాల్లో స్వల్ప లోపాల పేరుతో ఈపీఎఫ్ఓ తిరస్కరణలు, హయ్యర్ పెన్షన్ కి డీడీలు చెల్లించిన 20 నెలలుగా శాంక్షన్ కాకపోవడం, 2013, 2017 వేతన వివరాలు ఈపీఎఫ్ఓకి పంపకపోవడం వల్ల పెన్షన్ పెరుగుదల కోల్పోతున్నాం।
ఈ పరిస్థితుల వల్ల రిటైర్డ్ ఉద్యోగులు అప్పులు తీరక అధిక వడ్డీలతో ఆర్థిక మానసిక వేదనకు గురవుతున్నారు. కొందరు అకాల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. కాబట్టి మా జీవితం లోపలే మాకు రావాల్సిన అన్ని బకాయిలు చెల్లించి పెన్షన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరుతున్నామన్నారు. జనవరి 20లోగా బకాయిలు చెల్లించని పక్షంలో 21 జనవరి 2026న బస్ భవన్ ఎదుట తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సారథ్య కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత బైఠాయింపు నిర్వహిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని యాజమాన్యం మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యల పరిష్కారానికి సహకరించాలని తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులుగా కోరుతున్నామన్నారు. మాకు చీత్కారాలు వస్తాయి, సమాజంలో విలువ లేకుండా అయిపోతుంది. మాకు న్యాయమైన డబ్బులు ఇవ్వండి ప్రభుత్వం. ఇకనైనా కన్ను తెరిచి మీకు చేసిన సహాయానికి మాకు రావాల్సిన డబ్బులు అడుగుతాం తప్ప మేము ఏం అడుగుతలేము. మరి ముఖ్యమంత్రి గారు కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ మహాలక్ష్మి స్కీమ్ కింద 2160 కోట్లు ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీకి ఇవ్వాలి. ఎప్పుడు చెప్పినా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మొన్న హుస్నాబాద్లో చెప్పిండు, మేమందరికి ఇచ్చేసినాం, డబ్బులన్నీ ఇచ్చినాం. ఒక్క డబ్బు కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. మాకు ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు ఉద్యమాలు చేస్తామంటే మనం చిన్నప్పుడు ఉన్న గౌలిగూడ బస్ స్టేషన్ పెట్టి పెద్ద పేపర్ స్టేట్మెంట్లు ఏంటంటే ఆర్టీసీ కార్మికుల బకాయిల గురించే ఈ 400 కోట్లు అప్పు తెచ్చినామని, ఆ 400 కోట్లను కూడా అక్రమంగా వేరే రూట్లో తరలించేసి కాంట్రాక్టర్లకు, టెండర్లకు 5 బస్సు వందలకు ఇచ్చి ఆర్టీసీ కార్మికులు మాత్రం ఇప్పటి వరకు ₹1 ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులకు మేము తెలియజేసేది అంటే ఇది ఒక మాది కాదు. దాదాపు 14 నుంచి 18,000 కుటుంబాన్ని ఆర్టీసీలో రిటైర్డ్ అయ్యి తిండి లేక ఇబ్బంది ఉన్నాము. మాకు రావాల్సిన న్యాయమైన డబ్బులు ఇప్పించమని ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ కోరుతాము. సమ్మె జరిగిందో సమ్మె తర్వాత 1వ తారీఖు జీతాలు ఇస్తాను అని ఒక పేరు చెప్పేసి రిటైర్మెంట్ కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బులను మొత్తాన్ని పక్కన పెట్టేసి అక్కడ 2 సంవత్సరాలు రిటైర్మెంట్లను వయసును పెంచేసి ఆ 2 సంవత్సరాలు ఇవ్వాల్సిన డబ్బులు ఇవన్నీ కలిపి నేను ఫస్ట్ తారీఖు జీతం ఇస్తానా, నా ఆర్టీసీ కార్మికులు సుఖ సంతోషాలతో ఉన్నారు, విలీనం చేసేస్తాను, ఈ ఆర్టీసీ కార్మికులకు ఇబ్బంది లేదని ఒకరోజు భోజనం పెట్టి మభ్యపెట్టి మరి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పక్కకు పంపించడం జరిగింది. మరి ఆ విధంగా అదే జీతాన్ని పెంచుతారే తప్ప వచ్చిన డబ్బులను సిసిఎస్కి వచ్చే డబ్బులను వాళ్ళే వాడుకుంటారు, జీతాలకు ఇవ్వాల్సిన డబ్బులను వాళ్ళే వాడుకుంటారు. ఏ డబ్బులు వచ్చినప్పటికీ కూడా అన్నింటినీ కూడా వాళ్ళే వాడుకొని రిటైర్మెంట్ కార్మికులకు మొండి చేయి చూపించింది. ఇవాళ ఒక డిఫరెన్స్ డబ్బులే సుమారు 311 కోట్ల రూపాయలు రావాలి. ఎన్నిసార్లు పోయి అడిగినా కూడా మేము ఏదైతే చేయిస్తాము, అయిపోయినాయి, లెక్కలన్నీ జరిగినాయి, మీకు సంబంధించినటువంటి డబ్బులు లెక్క చేసి పెట్టినామంటారు. లెక్క చేస్తే మీ పేపర్లలో మీకే ఉంటాయి, కానీ మరి మా కడుపులోకి ఎట్లా రావాలనే ఉద్దేశంగానే మరి ఈ మధ్యనే మళ్ళీ 2వ తారీఖు నాడు ఎండి గారిని కలిపి అదేవిధంగా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసి మా ఇబ్బందులను అన్నింటినీ చెప్పుకొని మరి మాకు డబ్బులు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ గౌరవంగా ప్రారంభించిన అరైవ్ అలైవ్ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రతి ఒక్కరూ క్షేమంగా ప్రయాణించి తిరిగి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో మహోన్నత లక్ష్యంతో వరంగల్ కమిషనరేట్లో ఉద్యమంగా ప్రారంభమైంది అని అన్నారు. డీసీపీ దారా కవిత మంగళవారం రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలి వద్ద వాహనదారులు, ఆటో డ్రైవర్లు, బాటసారులకు ఎల్కతుర్తి పోలీస్ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వరంగల్ డీసీపీ దారా కవిత హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా డీసీపీ దారా కవిత మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వేగ పరిమితిని మించి ప్రయాణం చేయవద్దని స్పష్టం చేశారు. అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల ప్రమాదాల ముప్పు అధికమవుతుందని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రజలంతా సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి, ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేష్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అక్కినపల్లి ప్రవీణ్ కుమార్, ప్రయాణికులు, ఆటో డ్రైవర్ల, బాటసారులు తదితరులు పాల్గొన్నారు. అనే మహోన్నతమైనటువంటి సామాన్యమైనటువంటి అది చిన్న ఉద్దేశం, అలాంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ ఉద్యమాన్ని ఒక ఉప్పెనలాగా ప్రతి ఇంటికి చేర్చి ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కలిగి ప్రమాదాలను నివారించి ఈ 1 సంవత్సరంలోనే తెలంగాణ కోల్పోయినటువంటి ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ కల్లా సేఫెస్ట్ రోడ్స్ కలిగినటువంటి రాష్ట్రంగా తెలంగాణని, అట్లాగే మా వరంగల్ కమిషనరేట్ని తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో మేమందరం కూడా దీన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తున్నాము. దీనిలో భాగంగా నేను, మా ఏసీపీ కాజీపేట, అట్లాగే ఇన్స్పెక్టర్
అట్లాగే ఇన్స్పెక్టర్ కమలాపూర్, అట్లాగే మా ఎస్ఐ ఎల్కతుర్తి, మేమందరం కూడా సిబ్బంది అందరం కూడా ఇక్కడ అందరికీ అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఎట్లాగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, లైసెన్స్ తీసుకొని హెల్మెట్ ధరించి తాగకుండా, అట్లాగే సీట్ బెల్ట్ ధరించి ఇవన్నీ ఎట్లా నియమాలు పాటించాలి అనేవి అందరికీ తెలిసినవి అయినప్పటికీ కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. అట్లాగే ఈ పోలీస్ స్టేషన్లోనే రీసెంట్గా జరిగినటువంటి యాక్సిడెంట్ విక్టిమ్ యొక్క తను కూడా షేర్ చేసుకున్నారు, ఎట్లా జరిగింది, వాళ్ళ కొడుకుని తను ఎలా యాక్సిడెంట్లో కోల్పోయింది అనేది కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఇట్లా లైవ్గా వాళ్ళ దగ్గర జరిగినటువంటి కేసు చూస్తే ప్రజలకు ఎంతో అవగాహన వస్తుంది. కాబట్టి ఇలాంటి లైవ్ టెస్టిమోనీస్ తోటి మేమందరం కూడా ఈ మెసేజ్ని చాలా స్ట్రాంగ్గా కన్వే చేసి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఈ ప్రమాదాలని పూర్తిగా నివారించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం. ఎమ్మెల్యే తొంతి మాధవరెడ్డి ఆదేశాలతో ఆర్టీసీ డిపో మేనేజర్ సహకారంతో దేశాయిపల్లి గ్రామానికి నూతన బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. గ్రామ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ బస్సు సౌకర్యాన్ని మహిళలకు సంక్రాంతి పండుగ కానుకగా ప్రారంభించడం గ్రామ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. దేశాయిపల్లి గ్రామ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు సంక్రాంతి కానుకగా బస్సు ప్రారంభం అనే నినాదంతో ఈ నూతన బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి హాజరై బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం దేశాయిపల్లి గ్రామ సర్పంచ్ ఉత్తరేణి భాగ్యలక్ష్మి మరియు రాజబాబు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. గ్రామాభివృద్ధికి ఈ బస్సు ఎంతో ఉపయోగకరమని విద్యార్థులు, రైతులు, మహిళలు, ఉద్యోగులు సులభంగా ప్రయాణాలు చేయగలరని వక్తలు పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేశాయిపల్లి గ్రామ ఉప సర్పంచ్ అసోల సురేష్, గ్రామ వార్డు మెంబర్లు, గుడి మహేశ్వరం గ్రామ సర్పంచ్, శివాజీనగర్ గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్లు, మాజీ వార్డు మెంబర్లు, సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే గ్రామ ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ నూతన బస్సు సౌకర్యం ద్వారా దేశాయిపల్లి గ్రామం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భూపాల్పల్లి సుభాష్ కాలనీలోని మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగల ద్వారా కుటుంబ అనుబంధాలు మరింత బలపడతాయని, గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి పండుగల పాత్ర ఎంతో ముఖ్యమని, పిల్లలు ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇందులో పిల్లలతో గడిపిన ఈ క్షణం చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశాయని తెలిపారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త కాంతి నింపాలని కోరుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని సందడి చేశారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్ర స్వామి వారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి గుమ్మడికాయ మొక్కు చెల్లించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ వీరభద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలకు తప్పకుండా హాజరవుతానని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే కోరమీసాల దేవుడైన వీరభద్ర స్వామివారి మొక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడికి రావడం ఆనవాయితీగా మారిందన్నారు. వీరభద్ర స్వామి ఆలయానికి మంచి మనసుతో రావాలని, ప్రజలు, జిల్లా, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. శక్తివంతమైన వికసిత భారత్ నిర్మాణానికి కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మరింత బలం, ఆశీర్వాదాలు అందించాలని కోరుకున్నట్లు తెలిపారు. వీరభద్ర స్వామి వారిని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారని అన్నారు. తన వంతు ప్రయత్నంగా దేవాలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భూపాల్పల్లి సుభాష్ కాలనీలోని మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగల ద్వారా కుటుంబ అనుబంధాలు మరింత బలపడతాయని, గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి పండుగల పాత్ర ఎంతో ముఖ్యమని, పిల్లలు ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇందులో పిల్లలతో గడిపిన ఈ క్షణం చిన్న
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశాయని తెలిపారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త కాంతి నింపాలని కోరుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని సందడి చేశారు. భూపాలపల్లి పట్టణంలో పిల్లలందరితో కలిసి గత చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ సంక్రాంతి పండుగ వస్తే దాదాపు సెలవులు వచ్చినాయంటే వారం 10 రోజులు ఉదయమే మరి పతంగులు ఎగిరేయడం అనేది అలవాటు. మరి ఈరోజు తరానికి కూడా మరి పతంగు పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో సుభాష్ కాలనీలో ఉండేటువంటి గ్రౌండ్లో ఇప్పుడే మేము పిల్లలతో కలిసి పతంగులను ఎగిరేసుకున్నాం. ఇది మంచి సాంప్రదాయం. ఎందుకంటే పిల్లలందరూ కూడా సెలవులలో ఉట్టి ఉండకుండా ఏదో రకమైనటువంటి మరి అలవాట్లను కొనసాగింపు కార్యక్రమంగా ఇది జరుపుకోవడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేస్తూ ఇది భవిష్యత్ తరాలకు కూడా ఇది కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతంలో పెద్ద పండుగ. అందరికీ కూడా వ్యవసాయం చేసి సంవత్సర కాలం కష్టపడ్డ తర్వాత వారి యొక్క వ్యవసాయ పంటల యొక్క మరి దిగుబడులన్నీ కూడా అన్ని పంటలు ఇంటికి వచ్చే సమయం రైతులకు ఎంతో మరి గొప్ప పండుగ. ఈ యొక్క పండుగ మరి అందరికీ కూడా గొప్పగా ఉండాలని అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త క్రాంతిని ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి చిన్నారులకు, పెద్దలందరికీ కూడా మరొకసారి ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మరి పండుగ సెలవులలో చాలామంది ఇక్కడ యువకులంతా కూడా చిన్ననాడు ఉండేటువంటి ఆటల కార్యక్రమం మొదలుపెట్టి క్రికెట్ ఇక్కడ ఆడతారు. గత 8-9 సంవత్సరాల నుంచి కూడా చాలామంది క్రీడాకారులు క్రికెట్ ఆడి మరి వృత్తిరీత్యా ఎక్కడెక్కడో పోతారు. సెలవులకు వస్తే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆటలు ఆడుకోవడం సాంప్రదాయం. ఇక్కడ చాలామంది దాదాపు 7-8 టీంలు రేపు శనివారం నుంచి మళ్ళీ క్రికెట్ ఆట ప్రారంభించుకున్నారు. ఆ సందర్భంలో టీషర్ట్స్ అవి కూడా మా చేతుల మీదుగా ఇప్పించినందుకు నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని సందర్భంగా కోరుతున్నాను. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ మాదిరెడ్డి దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతిబింబించేలా ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రజలకు జవాబుదారీతనం కలిగిన పాలన అందించడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు. గెలుపే లక్ష్యంగా జైన సైనికులు పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అధినేతకు తెలంగాణ పట్ల, వరంగల్ చరిత్ర పట్ల అపార గౌరవం ఉన్నట్లు పేర్కొన్నారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అడ్హక్ కమిటీ సభ్యులు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాదె పృథ్వీ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ సంస్థాగతంగా బలోపేతమైందని, మున్సిపల్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. యువత, మహిళలు, సామాన్య ప్రజల సమస్యలను ఎన్నికల ఎజెండాగా తీసుకుని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయం అందించే అవకాశమని, జనసేన పార్టీ ప్రజల మద్దతుతో విజయవంతంగా ముందుకు సాగుతుందని పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ గత నిన్న సాయంత్రం నుంచి ఇక్కడున్న నాయకులతో చర్చలు జరిపి మరి బలంగా పనిచేస్తామని వారు చెప్పడం జరిగింది. మాకు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్లో 12 నియోజకవర్గాల్లో 12 మున్సిపాలిటీలో దాదాపు 200 పైచులకు మనకు వార్డులు ఉన్నాయి, కౌన్సిలర్లు ఉన్నాయి. కాబట్టి వాటిలో మా శక్తి మేరకు, జనసేన పార్టీ నాయకుల బలం మేరకు కొత్త వారిని కూడా మేము ఆహ్వానిస్తాం. అదేవిధంగా తెలంగాణలో కూడా జనసేన పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రతి జనసేన పార్టీ కార్యకర్త, నాయకులు మేము బలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మా అధ్యక్షుడు గారికి చాలా సందర్భాల్లో చెప్పాము. అదేవిధంగా ఈరోజు ఆ యొక్క సూచనల మేరకు మా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము కట్టుబడి ఉండి బలంగా పనిచేస్తామని నిన్నటి నుంచి జరిగిన చర్చల్లో మాకు ఇక్కడ ఉమ్మడి జిల్లాకు ఉన్నటువంటి నాయకులు నాకు చెప్పడం జరిగింది. నాకు సంతోషం. తప్పకుండా ఉమ్మడి మన వరంగల్ జిల్లాలో మేము జనసేన జెండా ఎగరేయబోతున్నామన్నా మీ అందరికీ ఇది తెలియజేయడానికి ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నాం. నా పేరు దామోదర్ రెడ్డి, నేను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి.
హన్మకొండ జిల్లా తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా క్యాలెండర్ను హన్మకొండ జిల్లా కలెక్టర్, తెలంగాణ రాష్ట్ర రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ, కరీంనగర్ జిల్లాల అధ్యక్షుడు హింగే భాస్కర్ ఆధ్వర్యంలో క్యాలెండర్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా ఉపాధ్యక్షుడు చాల రామారావు, రవీందర్ తో పాటు జిల్లా నాయకులు సూరావు, బాబురావు, లోనే సతీష్, వంకెరాజు తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రైతు రక్షణ సమితి నిరంతరం కృషి చేస్తుందని, రైతుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. రైతులకు ఉపయోగపడే వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వానికి రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని వారు పేర్కొన్నారు. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శివరావు గారి ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల సూచన మేరకు మా తెలంగాణ రైతు రక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మాకు కొద్దిగా సమయం దొరకగా ఈరోజు రావడం జరిగింది. దీనికి గాను మాకు హన్మకొండ వరంగల్ కలెక్టర్లు సమయం ఇచ్చి ఆవిష్కరించినారు. దానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే మరి నాయకులు మా నాగుర్ల వెంకటేశ్వర్ల గారు కూడా వారు టైం ఇచ్చి కూడా వారు ఆవిష్కరించారు. అలాగే వ్యవసాయ అధికారి డిఏఓ గారు రవీందర్ సింగ్ సార్ గారు కూడా సమయం ఇచ్చారు. వాళ్ళు మాకు సమయం ఇచ్చి ఆవిష్కరించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా వారు తీసుకొని వారికి గౌరవంగా కలిసి తీసుకోవడం జరిగింది. వారికి మా తరఫున సంఘ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాం. అలాగే ఈ నూతన సంవత్సరంలో రైతులందరూ పాడి పంటలతోటి ఒక సంతోషాలతోటి ఎలాంటి కష్టాలు రాకుండా అందరూ సంతోషంగా ఉండాలని, మంచి పంటలు పండి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరూ మా జిల్లా నాయకులు, మండల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.